ఓకే ఎంజాయ్. ఫోన్ చేయండి వెళ్ళాక. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బ్లాగ్ చూస్తారు. అంటే ఇది నిన్నటి బ్లాగే. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే పిల్లలకి మనకి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే బెల్లం మినపసుండుండలు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కువ లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇది ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అని చెప్పాను కదా. మార్నింగ్ నా పనులన్నీ అయిపోయాయి. మార్నింగ్ నేనేం రికార్డ్ చేయలేదు, లంచ్ బాక్సెస్ అవన్నీ అండ్ నా వీడియో ఎడిటింగ్ అలాంటివన్నీ అయిపోయిన తర్వాత మనకి చాలా బద్ధకం అండ్ పోస్ట్పోన్ చేసే పని ఏంటంటే బట్టలు మడత పెట్టడం. 2 days బట్టలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా స్పెషల్గా మా వారి ఆఫీస్ బట్టలన్నీ వాష్ చేసి పెట్టాను అనమాట. అవన్నీ సపరేట్ చేసి పెట్టేసి ఆయనకి ఇచ్చేవే కాబట్టి ఇవేం పెద్దగా నీట్గా పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేయక్కర్లేదు. ఇంకా దీని తర్వాత అసలైన టాస్క్ మా అమ్మాయి బట్టలు ఉన్నాయి. ఆ చిన్న మడత పెట్టడం ఇంకా లేట్ అవుతుంది. ఇందుకీ మీకు హోమ్ మేకింగ్లో బోర్ కొట్టే పని ఏంటి, చాలా ఇంట్రెస్ట్గా చేసే పని ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. నాకు బాగా బోర్ కొట్టే పని బట్టలు మడత పెట్టడం అండ్ సర్దడం కూడా. మడత పెట్టడానికి ఎంత ఇబ్బంది పడతానో మళ్ళీ వాటిని వాటి ప్లేసుల్లో పెట్టడానికి కూడా వాటిని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అలా పోస్ట్పోన్ చేసి సర్దుతాను. ఒక్కో రోజు భలే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఆ రోజు మాత్రం ఫోల్డ్ చేసిన వెంటనే సర్దేస్తాను. అలాంటి రోజు ఈ రోజు అనమాట. అండ్ నేను బాగా ఇంట్రెస్ట్గా ఏ టైంలో నన్ను నిద్ర లేపి చేయమన్నా చేసే పని ఏంటో తెలుసా? కుకింగ్. నాకు రకరకాల ఐటమ్స్ ఏంటి, రెగ్యులర్ ఐటమ్స్ ఏంటి, ఏమైనా సరే కుక్ చేసి పెట్టడం ఇష్టం. అది తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తే మరి ఇష్టం. అలా మీకు నచ్చిన పని ఏంటి, నచ్చే పని ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మన బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా, మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన వీడియోస్ని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. నేనా? ఎందుకంటే నేను ఒక క్రికెట్ మ్యాచ్ కి వెళ్తున్నా. వరల్డ్ కప్ స్టేడియం. ఎవరెవరమ్మా? ఇండియా వర్సెస్ నమీబియా. నమీబియా మ్యాచ్ కూడా వెళ్తారా? ఇండియా మ్యాచ్ ఉంది కదా. ఇండియా పాకిస్తాన్ వెళ్తున్నట్టు చెప్పాము. ఇండియా అసలు నమీబియా ఇండియా ఉందా? ఓకే. బాగా ఏదో దొరుకుతాయి 20 టికెట్స్ ఏదో దొరికినాయని బుక్ చేశాను. ఓకే ఎంజాయ్. సో నువ్వు రెడీ అయ్యి కలుస్తావు అనమాట. 4 o'clock వెళ్ళాలి. డాడీ ఈస్ కమింగ్. ఓకే, ఇంటికి వచ్చేసాం. తినేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలి. అక్కడ హౌస్ కీపింగ్ ఉండి చూస్తే భయం వేసింది. సడన్గా ప్రత్యక్షం అయింది. నమస్తే దీది అని. సడన్గా ప్రత్యక్షమైన హౌస్ కీపర్. ఓకే, క్లీన్ చేస్తున్నారు బయట. సో అది ఫ్రెష్ అయిపోతల్లి ఫాస్ట్గా. తల్లి రెడీయా? yes already. వావ్, సూపర్ తల్లి. big surprise for me. ఓ ప్లీజ్ ఎంజాయ్. yeah. యు ఆర్ ఆల్సో గెట్టింగ్ రెడీ బాబు. అన్నీ పిచ్చి పిచ్చిగా పడేస్తావు తల్లి సోఫాలో. ఎప్పుడు ఫుల్ పని పెట్టి వెళ్తావు, అంతవరకే కదా. యు ఆర్ గెట్టింగ్ రెడీ బాబు. ప్లీజ్ ఎంజాయ్. వెళ్ళండి. ఓకే, చాలా టైం అయింది. 7 కి స్టార్ట్ అవుతే 6 కి టాస్. 6:30. ఓకే, జాగ్రత్త అయితే. ఫోన్ చేయండి వెళ్ళాక. బాయ్ బాయ్, ఎంజాయ్.
హలో అండి, గుడ్ ఈవినింగ్. మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలా పడుకున్నాను. నేను పడుకొని లేచాను, ఇంకా వేరే పనులు లేవు కదా అన్నట్టు. ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. నేను నా కోసం టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకొని టీ తాగేసి ఇంకా ఏమన్నా పనులు ఉంటే చూసుకోవడమే. బట్టల పని కూడా పొద్దున అయిపోయింది, ఇప్పుడేం లేదు కాబట్టి ఇంకా వేరే ఏదన్నా చేస్తాను. మా అమ్మాయికి తినడానికి ఏమన్నా చేయాలి, ఏమన్నా చేద్దామా అని చూస్తున్నాను. చేస్తే మీతో రెసిపీ షేర్ చేస్తాను. ఇంకా అలా అలా టైంపాస్ అయిపోద్ది అంతే. వాళ్ళు లేకపోతే బోర్ కొడుతుంటుంది, పర్టికులర్గా ఈవినింగ్స్లో ఎవరు లేకపోతే బోర్ కొడుతుంది. బట్ స్టిల్ ఓకే, వెళ్ళారు కదా, లెట్ హర్ ఎంజాయ్. తనకి చాలా ఇష్టం, వాళ్ళ డాడీకి ఇంకా ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరిని ఎంజాయ్ చేయనివ్వండిలే అని ఊరుకున్నాను నేను కూడా. మా అమ్మాయి అయితే నన్ను పర్టికులర్గా టీవీ ఆఫ్ చేయొద్దంది. టీవీ అలానే ఆన్ చేసి చూస్తూ ఉండు మమ్మీ, నేను టీవీలో ఎప్పుడన్నా కనిపించవచ్చు అని చెప్పింది. లాస్ట్ టైం కూడా అలానే చూశాను, మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి మన వీడియో ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి ఉంటే తెలిసే ఉంటుంది. అప్పుడు ఐపీఎల్కి వెళ్ళింది, అది సంగతి. లాస్ట్ టైం ఏంటంటే ఐపీఎల్ ఎగ్జామ్స్ అయిపోగానే కాబట్టి పర్లేదు, ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు అనుకున్నాను నేను. బట్ స్టిల్ ఓకే, ఇంకా టైం ఉంది కదా, ప్రిపేర్ అవుతుంది ఎలాగో. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను ఇప్పటి నుంచి ఈవినింగ్ ఒక్కదాన్ని ఏం చేస్తాను ఏంటి అని నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా నేను అలా రిలాక్స్ అయ్యి లేచే టైంకి మా వాళ్ళు స్టేడియంకి రీచ్ అయిపోవడం, అక్కడ అంతా మంచిగా సెటిల్ అయిపోయి నాకు స్లోగా ఫొటోస్ అండ్ వీడియోస్ పంపడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడడం అంటే సందడి మామూలుగా ఉండదు కదా, టీవీ చూడడం వేరు. ఇంతమంది జనాల మధ్యలో కూర్చొని మ్యాచ్ చూస్తుంటే అబ్బా ఆ ఫీల్ వేరే కదా. ఇది నాకన్నా బాగా క్రికెట్ లవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంక నేను అలా కూర్చొని నా టీని ఎంజాయ్ చేస్తూ మా వాళ్ళు పంపించిన ఫొటోస్ వీడియోస్ చూస్తూ, దాంతోపాటు టీవీ ఆన్ చేసి పెట్టమని మా అమ్మాయి ఆర్డర్ పాస్ చేసి వెళ్ళింది కదా, జియో హాట్స్టార్ ఓపెన్ చేసి టీవీ కూడా ఆన్ చేసి పెట్టేశాను. మా వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తారేమో అని. పాపం ఎన్నిసార్లు అడుగుతుందో, మధ్యలో 2 times కాల్ చేసి అడిగింది మమ్మ నేను టీవీలో కనపడ్డానా అని. సో ఇదైతే ఫస్ట్ బాల్. ఇంకా మా వాళ్ళు అక్కడ క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేసేస్తున్నారు. నేను ఈవినింగ్ ఇలా అలోన్గా ఉంటే ఇల్లంతా పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఏమేమి పనులు చేసుకుంటాను, మనకి పెండింగ్ పనులన్నీ ఎలా గుర్తొస్తాయి అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఇదైతే నేను 2 days నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను ఈ పని. కొన్ని గ్రాసరీ అయితే అయిపోయినాయి, వాటిని రీఫిల్ చేసేది ఉంది. వీటిని రీఫిల్ చేయడంతో పాటు గ్రాసరీ లిస్ట్ కూడా రాద్దామని అనుకుంటున్నాను. కానీ లిస్ట్ అయితే రాయలేదు. వీటిని రీఫిల్ చేసేసి తర్వాత మా అమ్మాయి స్నాక్ ప్రిపరేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అన్నీ ఐడియా ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అయినా సరే లిస్ట్ అవుట్ చేస్తాను. ఈసారి స్మార్ట్ బజార్కి వెళ్ళొద్దు, ఆన్లైన్లోనే తెప్పించుకుందాం అని మా హస్బెండ్ అయితే అంటున్నారు. రేట్స్ కొంచెం అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ వస్తున్నాయంట, ఆన్లైన్లోనే తక్కువకి వస్తున్నాయని. సరే ఎక్కడైతే ఏంటిలేండి, ఈవెన్ ఇప్పుడు మన జెప్టో బ్లింకిట్లో కూడా ఈ టాటా సంపన్, గుడ్ లైఫ్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి అవి ఇక్కడ కూడా తెప్పించుకోవచ్చు. మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి, మన మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడ కొంచెం ₹1 తక్కువగా దొరికితే అక్కడ తెచ్చుకుందాం అని చూడడంలో తప్పలేదు కదా. ఈ గ్లాస్ బాటిల్స్ అయితే క్లీన్ చేసినప్పుడు అసలు ఎంత నీట్గా ఉంటాయో. ఇవి ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ లాగా కొన్ని రోజులు యూజ్ చేయగానే అల్లుకుపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఫ్రెష్గా భలే ఉంటుంది. ఇంకా రాగి పిండి అయిపోయింది, అది రీఫిల్ చేశాను. బ్రౌన్ షుగర్ అయిపోయింది, అది చేశాను. అండ్ ఈ బఠానీ మీ అందరికీ తెలిసిందే కదా, మా ఇంట్లో పానీపూరి కోసం బఠానీ చాట్ చేస్తాను కదా, దానికి ఎక్కువగా వాడుతూ ఉంటాను. అవన్నీ అయితే రీఫిల్ చేసి పెట్టేశాను. ఇంకా అక్కడ రీఫిల్ చేసేసుకున్న తర్వాత వాటి ప్లేసుల్లో తీసి సర్దేస్తూ, ఈ సర్దే ప్రాసెస్లోనే ఒకసారి చూసేసుకుంటున్నాను గ్రాసరీ కూడా ఏమేమి అయిపోయాయా అని. సో దట్ అవి కూడా ఈ వీకెండ్లోనో ఎప్పుడో ఆర్డర్ చేసేసుకుంటే వాటిని అలా పక్కన పెట్టేయకుండా మంచిగా టైంకి రీఫిల్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా పని అయిపోగానే అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేసేసుకున్నాను. ఫ్రీ టైం ఉంది కదా, అంటే వెనకాల డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఇలాంటివి ఏం లేవు కాబట్టి. ఇక్కడైతే నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే బెల్లం సున్నుండలు ఎలా చేయాలో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మామూలుగా అప్పుడప్పుడు మన గుళ్ళు పప్పు ఉంటుంది కదా, మినపగుళ్ళు, వాటితో కూడా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా పొట్టుపప్పుతో చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఇది సగం అది సగం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని అయితే అంటారు. నేను ఎప్పుడు అలా సగం సగంగా మిక్స్ చేసి చేయలేదులేండి. ఇద్దరు ఇలా
చేస్తాను, లేకపోతే అలా చేస్తాను. ఈసారి ప్రత్యేకంగా ఇలా చేయాలని అయితే ఇవి తెప్పించాను. మామూలుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్కి వాటికి నానపెట్టినప్పుడు పొట్టుపప్పు యూస్ చేయను, నాకు క్లీనింగ్ అదంతా టైం పడుతుంది కాబట్టి గుళ్ళపప్పే వాడేస్తాను. చాలామంది హెల్దీ అని ఇది యూస్ చేస్తారు, నేను మాత్రం ఇలా మినపసున్నుండలకే యూస్ చేస్తూ ఉంటాను. ముందుగా నేనైతే మన స్టాండర్డ్ ఆ బ్లూ కప్ ఉంది కదా, ఆ బ్లూ కప్తో 1 కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తెలుసు కదా సున్నుండల కోసం ఎలా రోస్ట్ చేసుకోవాలో. ఈవెన్ మీరు వైట్ ఉరద్ దాల్ హోల్ తీసుకున్నా సరే ఇలానే మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది మినపప్పు నుంచి. ఏ పప్పు అయినా కూడా ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చే వరకు మీరు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరుండి, అటు ఇటు వెళ్ళిపోకండి. ఇది నిలబడి ఫ్రై చేస్తున్నప్పుడు నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. మన దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, మనం పీనట్స్ మఖానా ఇవన్నీ ఫ్రై చేస్తున్నాం కదా, మినపప్పు అందులో ఫ్రై చేస్తే ఎలా ఉండేదో అని అనిపించింది. మళ్ళీ ఈ టైంలో సాహసాలు ఎందుకు, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం కదా, ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం. ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ చేసి మనం సక్సెస్ అయితే మన వ్యూవర్స్కి కూడా ఆ విషయాన్ని షేర్ చేద్దాం అని అయితే అనుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్లోగా కలర్ మారుతుంది. మీరు మాత్రం విసుగు చెందకుండా, విరామం లేకుండా, అటు ఇటు డీవియేట్ అయిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ టైంలో నేను టీవీలో ఆపేసి ఇక్కడ ఫోన్ కప్ స్టాండ్లో పెట్టుకొని అక్కడైతే చూస్తున్నాను అనమాట, మా అమ్మాయి ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని. అది చూస్తూ ఇంక ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒక్కొక్కసారి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినా కూడా నోటిఫికేషన్ రాకపోవచ్చు. అయినా కూడా ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే లైవ్ అవుతుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఛానల్లో చెక్ చేసి కూడా మీరు మన వీడియోని చూసేయచ్చు. ఇంకా మన మినపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. మినప సున్నుండలు ఒక్కొక్కసారి తింటుంటే నోట్లో చుట్టుకుపోయినట్టు అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న స్పూన్ బియ్యం, ఇప్పుడు నేను యాడ్ చేశాను చూసారా, అన్ని బియ్యం యాడ్ చేసుకున్నారంటే మంచిగా తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. చాలామంది అలా చుట్టుకుపోతుందనే డిస్కంఫర్ట్తో ఈ హెల్తీ ఫుడ్ తినడం అయితే మానేస్తూ ఉంటారు. సో ఇలా ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది. అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 2-3 యాలకులు కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసాను, మంచి ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అస్సలు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. నేనైతే ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ కొంచెంసేపు టీవీ చూశాను, మా అమ్మాయి కనిపిస్తుందా అని. ఇంక ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవడమే. ఇంకా మిక్సీ జార్లో వేసేసిన తర్వాత మంచిగా ఇలా పొడిలా పట్టేసుకోండి. నీట్గా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇలా పట్టేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో ఆ కప్పుతోనే బెల్లం అయితే తీసుకోవాలి. నేను ఈ బ్లూ కప్పుతో తీసుకున్నాను కదా పప్పు, మళ్ళీ ఆ బ్లూ కప్పుతోనే బెల్లం మంచిగా ఇందులోనే యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు చక్కగా బెల్లం అండ్ మినపసున్న అంటారు కదా, ఆ 2 మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మీరు ఒక ప్లేట్లోకి తీసేసుకొని సరిపడా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలా చుట్టేసుకోవడమే సున్నుండల్ని. ఆ సున్నుండలు లడ్డూలా ఫామ్ అవడానికి ఎంత నెయ్యి పడుతుందో అంత నెయ్యి యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకుంటూ లడ్డూలు చేసేసుకోవడమే. నెయ్యికి మాత్రం మెజర్మెంట్ ఏమి ఉండదు, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి మినప సున్నుండలు. ఇంకా మినప సున్నుండల హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వచ్చేస్తే ఇవి మజిల్ స్ట్రెంత్కి చాలా మంచిది. పిల్లలకే కాదు మీకు కూడా, పిల్లలకి కానీ మీరు కానీ రోజుకొకటి తీసుకోండి, చాలా హెల్తీ. అసలు ఈ ఉరద్దాల్లో ఉండే ప్రోటీన్ ఉంటుంది చూసారా, అది మజిల్ స్ట్రెంత్కి చాలా హెల్ప్ అవుద్ది. అండ్ ఇందులో ఉండే కాల్షియం బోన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ ఉరద్దాల్ అండ్ జాగరీ కాంబినేషన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది. అనమిక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మంచిగా రోజు తింటూ ఉన్నారంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇన్ని న్యూట్రిషియల్ బెనిఫిట్స్ ఉన్న
లడ్డూని మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ఈజీగా చేసుకోగలిగినప్పుడు ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. ఇంతకుముందు ఏంటంటే మన పెద్దవాళ్ళు చేసి మనకిస్తూ ఉండేవాళ్ళు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి వంటలే కదా చేసి మనకి ఇస్తూ ఉంటారు, పిండి వంటలు. మనం నార్మల్గా ఇన్స్టెంట్ స్నాక్స్ ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు మనం సిటీస్లో దూరంగా ఉంటున్నాం, పండగలప్పుడే తినాలనే ఉంది. ఇలాంటి హెల్తీ ఫుడ్ రోజు తినడంలో తప్పలేదు కదా. మనం ఇలా ఈజీగా చిన్న చిన్న క్వాంటిటీస్లో చేసుకోగలిగినప్పుడు మంచిగా చేసేసుకోవడమే మంచిదని నా ఫీలింగ్. మీరేమంటారు? మీరు కూడా మంచిగా ఈ హెల్దీ లడ్డూస్ చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి. ఇవే కాదు, ఇంకా బోల్డ్ అన్ని హెల్దీ లడ్డూ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ రెసిపీస్ కనుక మీరు చూడాలంటే స్నాక్ రెసిపీస్ అని సపరేట్ ఫోల్డర్ ఉంది, ప్లేలిస్ట్ మన ఛానల్లో. దానిలోకి వెళ్ళారంటే మీ పిల్లల కోసం బోల్డ్ అన్ని హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే చూసి ట్రై చేయొచ్చు. మీకు ఎలా వచ్చాయి అనేవి మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎప్పటిలానే చిన్న చిన్న క్వాంటిటీస్లో చేస్తాను కాబట్టి అలానే చేశాను. ఆ బ్లూ కప్ మెజర్మెంట్తో బెల్లం అండ్ మినపప్పు తీసుకుంటే నాకు చక్కగా ఒక 20 సున్నుండలు అయితే వచ్చాయి. మంచిగా హ్యాపీగా ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురు రోజుకొకటి తినేసినా కూడా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసేయచ్చు. ఇలా నా మినప సున్నుండలు చేయడం అయ్యేసరికి అక్కడ మ్యాచ్ కూడా అయిపోయింది. మా వాళ్ళు ఫుల్ హ్యాపీగా నాకైతే వీడియో షేర్ చేసేసారు. ఫైనల్లీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో, భలే ఇష్టం నాకు, మా వారికి, పాపకి అందరికీ ఇష్టమే. ఇంతకుముందు రెగ్యులర్గా చేస్తూనే ఉండేదాన్ని. చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని రెసిపీస్ అలా చేసి కూడా కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. కావాలని పొట్టుపప్పుతో చేశాను నేను. మీరు గుళ్ళపప్పుతో కూడా చేసుకోవచ్చు. సూపర్ ఎమ్మీగా ఉంటాయి. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీన్ కూడా. స్నాక్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి, రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో పిక్ షేర్ చేసుకోండి, సో దట్ వాటిని నేను మన వీడియోస్లో షేర్ చేస్తాను. అది స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. హలో అండి, చూసారుగా స్లోగా అలా నా పనులు చేసుకుంటూ నేనైతే టైంపాస్ చేసుకుంటున్నా. ఇంకా మా వాళ్ళు రావడానికి చాలా టైం ఉంది. అండ్ ఇక్కడైతే నా డిన్నర్ కోసం వచ్చేసాను. మా వాళ్ళ డిన్నర్ అక్కడే చేసేసి వస్తారు, లేట్ అయిపోతుంది బాగా కాబట్టి. అండ్ ఎలాగో కాంప్లిమెంటరీ డిన్నర్ ఉంది యాక్చువల్గా మనం తీసుకున్న టికెట్స్ మీద, కాబట్టి వాళ్ళు అక్కడే డిన్నర్ చేసేసి వచ్చేస్తారు. కాబట్టి నేను కొంచెం దోసపిండి ఉంది, నా కోసం దోశలు వేసేసుకుందాం అని అనుకుంటున్నా. చట్నీ చేయట్లేదు, మార్నింగ్ సొరకాయ చట్నీ చేశాను, అది ఉంది, దాంతో తినేస్తా. మనకి ఏదైనా పర్లేదు. సో సింపుల్గా నా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద క్రిస్పీ దోశలు వేసుకొని తిందాం అనుకుంటున్నా. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాతో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వీడియోస్ హైప్ చేస్తున్నారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. హలో, యూ గైస్ ఎంజాయ్డ్ కదా? Yes, a lot. తల్లి ఫేస్ పెయింట్ కూడా అయిందమ్మా, అదిరిపోయింది. జెర్సీ బాగుంది. Yes. చాలా బాగుంది, మంచిగా వచ్చింది.
డాడీ చెప్పినట్టు నువ్వు ఇంకో 2-3 years వేసుకోవచ్చు ఎప్పుడు మ్యాచ్కి అంత లూజ్ ఉంది ఎక్సెస్ అది సైజ్ ఇష్యూ వల్ల ఎక్సెస్ తెప్పించా. పొడుగు. ఓకే, ఇంకేంటి బాబు? తల్లి నువ్వు సెకండ్ టైం కదా చూడడం, హార్ యూ యా ఫీలింగ్? సెకండ్ టైం ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ అది. అవునవును, ఇది ఇండియా మ్యాచ్ ఫస్ట్ టైం. yes I felt very happy. కానీ మళ్ళా నేను కెమెరాలో కనపడినా మళ్ళా బాల్ రాలా. యా దట్స్ ఓకే. సో ఈరోజు ఇలా గడిచింది, ఫుల్ బిజీ, ఎంజాయ్డ్. ఓకే, ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యు టుమారో, టేక్ కేర్, బై. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. Bye.